రాష్ట్ర భవిష్యత్తు వ్యవసాయ సుస్థిరత కేవలం నీటి సంరక్షణతోనే సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలపాలి, నిలిచిన నీటిని భూమిలో పంపాలి అనే నినాదంతో భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నీటి భద్రత కల్పించడం ద్వారా రాయలసీమ రూపురేఖలు మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన ప్రకటించారు. సోమవారం అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన నీటి భద్రత రైతు సంఘాల బాధ్యత కార్యాచరణ ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని, దానిని సమిష్టిగా సాధిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రకృతి ఇచ్చిన వనరులను కాపాడుకుంటూ భూమిని ఒక భారీ జలాశయంగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రతి నీటి బొట్టు విలువను అందరూ గుర్తించాలని, భూమిని ఒక జలాశయంగా మార్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. నీటి విలువ తనకు పూర్తిగా తెలుసునని, నీటి భద్రత కోసం 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నానని చంద్రబాబు గుర్తు చేశారు. గతంలో తాము ప్రవేశపెట్టిన ఇంకుడు గుంతలు, పంట కుంటలు, నీరు మీరు, నీరు ప్రగతి వంటి పథకాలు భూగర్భ జలాల పెంపునకు ఎంతో దోహదపడ్డాయని గుర్తు చేశారు. రాయలసీమలో ఇప్పటికే 20,000 చెరువులను నింపామని, అనంతపురంలో భూగర్భ జలమట్టాన్ని 11.25 మీటర్లకు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. కేవలం గత 21 నెలల్లోనే రాష్ట్రంలో భూగర్భ జల మట్టం 1.92 మీటర్లు పెరిగిందని, ఒక్క అనంతపురం జిల్లాలోనే 2.1 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని గణాంకాలతో సహా వివరించారు. అన్నమయ్య జిల్లాలో జలసిరి కార్యక్రమం కింద ఒకే ఏడాదిలో 8 మీటర్ల భూగర్భ జలాలు పెంచిన విజయాన్ని ఉదాహరణగా చూపారు. వర్షాకాలం ముగిసేసరికి రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జల మట్టాన్ని 3 మీటర్ల లోపునకు తీసుకురాగలిగితే కరవు అనే మాట ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చడంలో భాగంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే బృహత్ ప్రణాళికను చంద్రబాబు ఆవిష్కరించారు. రాబోయే 6-7 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడి, 70,000 కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులతో మొత్తం 1,00,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని నదుల అనుసంధానం తన జీవిత ఆశయమని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో కురిసిన వర్షపు నీరు అనంతపురానికి రావాలి అనే తన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ వేదికగా హామీ ఇచ్చారు. దేవతల రాజధాని అయిన అమరావతి పేరు పలకడానికి కూడా ఇష్టం లేని వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారని, ప్రత్యర్థి పార్టీ నేత అమరావతిని మావిగాన్ అనడం ఆయన పిచ్చికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 పథకాలను సమయానికి అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజ్యపడే ప్రసక్తి లేదని, మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా, తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలపడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.